ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీలో పారదర్శకత లోపించిందని, ఇసుక రీచ్ల వద్ద దోపిడీ చేస్తున్నారని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు. డబ్బులు వసూలు చేసేదానికి ఉచిత ఇసుక పాలసీ అని చెప్పడం ఎందుకు అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఇసుకపై ఆదాయం వలన పేద ప్రజలకు మేలు జరిగేదని, ఇప్పుడు మాత్రం దళారీలు టీడీపీ నేతలు బాగుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉచిత ఇసుక విధానంలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలి అని విశాఖ కలెక్టర్కు లారీ ఓనర్లు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా విశాఖపట్నం ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఉచిత ఇసుక పాలసీ వచ్చిన తర్వాత తమకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్కు అర్జీ పెట్టుకునేందుకు ఇక్కడికి వచ్చారు. అసలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయనే అంశాలు వారితోనే మాట్లాడదాం. సార్, మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటి, కలెక్టర్ గారికి ఏం అర్జీ పెట్టుకున్నారు, అసలు జరిగేటువంటి పరిణామాలు? 2 వారాల నుంచి కూడా గ్రీవియన్స్లో శ్రీకాకుళం కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అలాగే వైజాగ్ కలెక్టర్ గారికి కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో వచ్చామండి. ఈరోజు ఉచిత ఇసుకని గవర్నమెంట్ ఫ్రీ అని చెప్తుంది, కానీ గవర్నమెంట్ రేట్ ఆఫ్ కాస్ట్ ఫిక్స్ చేశారు. 200 రూపాయలు ఒక టన్ను. అంటే ఒక లారీకి 25 టన్నులు అంటే 5,000 రూపాయలు కట్టాలి. అక్కడ మేము ఈరోజు 12,000 రూపాయలు తీసుకుంటున్నారండి. 12,000 రూపాయలు దేనికి అని అడిగితే దానికి సంబంధం లేదు. ఇవాళ ఆ లారీని పక్కన పెడుతున్నారు, వేరే ఎవడైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి వేస్తారు. మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేటప్పుడు గవర్నమెంట్ అధికారులు అవనివ్వండి, అక్కడ ఉన్న అధికారులు అవనివ్వండి, ఎవరన్నా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే లారీ వెళ్ళేటప్పుడు బిల్లుతో పాటు గవర్నమెంట్ 5,000 రూపాయలు పెట్టింది. ఈరోజు అది లేదండి. 12,000, 14,000, 16,000 ఈరోజు తీసుకుంటున్నారు. ఈరోజు 16,000 వరకు లారీ దగ్గర తీసుకుంటున్నారండి. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ ఒకటి చెప్తుంది, దళారీ వ్యవస్థ అనేది లేదు, ఎవరు కూడా డబ్బులు తీసుకోరని చెప్తుంది గవర్నమెంట్. అక్కడ అలాంటి పరిస్థితి అసలు శ్రీకాకుళం జిల్లాలో 11 రీచుల్లో కూడా ఏ లారీ ఓన్ డ్రైవర్ని అడగండి, ఎవరిని అడగండి, ఆ స్టేట్మెంట్ ఇస్తారు అక్కడ. ఎందుకంటే కంపల్సరీగా తీసుకుంటున్నారు అక్కడ. దళారీలు అనేది లేకపోతే లోడ్ అవ్వట్లేదు అక్కడ. ఇవాళ దళారీ పెరిగింది. ఇంకా గతంలో దళారీ లేదండి. 475 రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళింది. మా కిరాయి వేసి ఆ రోజు మేము అమ్మాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక పాలసీలు అనేది 3 పెట్టారండి. 3 కూడా సక్రమంగా లేకపోవడం వల్ల 4వ పాలసీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ శాండ్ అన్నారండి. ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ శాండ్ అనేది శ్రీకాకుళం జిల్లాలో ఏ రీచ్లు కూడా రన్ అవ్వట్లేదండి. గవర్నమెంట్ లోడింగ్ ఖర్చుకి 200 లారీ యజమానికి ఇమ్మంది, కానీ అక్కడ లోడింగ్ ఖర్చు 200తో ప్లస్ దళారులు ఎవరో ఏజెన్సీలు కప్పు చెప్పారండి, వాళ్ళు ఎక్స్ట్రాగా 300 అడిగి ప్రతి టన్నుకు కూడా 1 టన్నుకి ఇసుక 500 వసూలు చేస్తున్నారు. దాని నిమిత్తం మేము కిరాయి పెట్టుకొని విశాఖపట్నంలో వ్యాపారం చేస్తున్నాం. కానీ వినియోగదారులు ప్రతిదీ కూడా సీఎం గారు సాక్షాత్తు ఓన్లీ 200 పే చేయమన్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, మీరు టన్ను 900, 1000 రూపాయలు ఎందుకు చెప్తున్నారని చెప్పి ప్రతి వినియోగదారుడు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ప్రభుత్వం సమాధానం చెప్తారా, అధికారులు సమాధానం చెప్తారా అనేది మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అలాగే ట్యాక్స్ కూడా మాకు గతంలో 8,000 ఉండేదండి, ఈరోజు 11,800 అయ్యింది. ఇలా అనేక రకాలుగా మోటార్ రంగం కుదేలైపోయిందండి. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే వినియోగించుకుంటున్నాం, దయచేసి వీటన్నిటిని కూడా సవరించి మోటార్ రంగాన్ని పటిష్టపరిచి లారీ యజమానులు అందరూ కూడా ఆదుకోవాలని చెప్పి లారీ యజమానుల తరపు నుంచి, సంఘాల తరపు నుంచి ప్రత్యేకంగా మన సీఎం గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి మా సంఘాల తరపు నుంచి కోరుకుంటున్నామండి. ఉచిత ఇసుక విధానంలో అత్యంత ఇబ్బందులు తలెత్తున్నాయి, పారదర్శకత లోపించి అక్కడ ఉన్నటువంటి దళారీలు దోచుకుంటున్నారని చెప్పి లారీ యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. తద్వారా మోటార్ రంగంపై కూడా అనేక ప్రభావం పడేటువంటి అవకాశం కూడా ఉన్నందున ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టి లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్న విధంగా ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి నిర్ణయం తీసుకోవాలని వీరంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ కలెక్టరేట్ నుంచి.